అదిరిపోయిందండి, చాలా బాగుంది అసలు. ప్రభాస్ చంపేశాడు సినిమా, నెక్స్ట్ లెవెల్ ఉంటది పక్క. బ్లాక్ బాస్టర్, మిగతా పాత సినిమాలు అన్నిటికంటే ఇది బ్లాక్ బాస్టర్ పక్క, నో డౌట్. ఆ ప్రభాస్ యాక్టింగ్ అండి అసలు ఎరకొట్టేశాడు, చాలా బాగా తీసాడు అసలు. ప్రభాస్ గారి యాక్టింగ్ గానీ, అసలు ఆయన కట్అవుట్ అలా అసలు నిలిచిపోద్ది. ఆ కట్అవుట్ పడిన సీన్లు గానీ కొన్ని నెక్స్ట్ లెవెల్. కేజీఎఫ్ అంటారు కానీ కేజీఎఫ్ లెవెల్ మించి ఉంది ఇదంతా, చాలా బాగుంటుంది సినిమా. కేజీఎఫ్ మించే ఉంది ఇది, కేజీఎఫ్ 1, 2 అని. అది కొన్ని ఆస్పెక్ట్స్ లో అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ని చూస్తే పాస్ కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడే దానికంటే అమ్మని నెక్స్ట్ హాఫ్ ఏమవుతుందని అంత ఎక్సైట్మెంట్ ఈ సినిమాలో ఉంది. అసలు సెకండ్ పార్ట్ చంపేస్తుంది. ఆఫ్ కోర్స్ అది డైరెక్ట్ గానే చెప్పాడు, అంత ట్రైలర్స్ లోనే చెప్పాడు. ఈవెన్ నీల్ గారు కూడా అది డైరెక్ట్ గా చెప్పారు. సో గోయింగ్ టు బి హ్యాపీ అదే అని అందరికీ తెలుసు. అది ఎందుకు ఎలా అనేదే స్టోరీ ఫస్ట్ హాఫ్ లో. అసలు లాస్ట్ లో క్లైమాక్స్ అయితే అసలు షాక్, లిటరలీ అవునా అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని లిటరలీ వెయిట్ చేయలేకపోతున్నాం. ఎస్ డెఫినెట్లీ ఇట్స్ సాలిడ్ హిట్ ఖచ్చితంగా. నేను రేటింగ్ ఇచ్చాను 4.5 డెఫినెట్లీ. థ్యాంక్ యూ. Extraordinary high voltage action drama. Prabhas action is highlight for this movie. డబ్బులు వేస్ట్ సినిమాకి, అనవసరంగా 1000 రూపాయలు బొక్క మాకి. దళిద్రం ఏముంది, అన్ని వేస్ట్ క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి, హీరో క్యారెక్టర్ తక్కువ ఉంది అందులో. లేదు కేజీఎఫ్ కన్నా ఏం బాలేదు. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎవరేం క్యారెక్టర్ చేస్తున్నారో తెలియదు. వరదరాజులు అంట ఎవరెవరో, ఎందుకు అనవసరంగా క్యారెక్టర్లు. ప్రభాస్ స్కోప్ తక్కువ, చాలా తక్కువ ఉంది. లేదు వేస్ట్. వేస్ట్ సోది, ఏం అర్థం కాదు. సౌండ్ లేదు, ఒక పాట లేదు, హ్యాపీనెస్ లేదు, ఎవరు ఎందుకున్నారో తెలియదు, ఎవరు క్యారెక్టర్ అర్థం అవ్వదు. ఎందుకు పెట్టిండో అసలు ప్రశాంత్ నీళ్ళు అనవసరంగా వేస్ట్. రేటింగ్ అయితే నాకు అంత తెలియదు. స్టోరీ అయితే దీంట్లో ఏం లేదు మేడం, చెప్పొచ్చు కానీ ఎవరికి అంత స్కోప్ లేదు. జగపతి బాబు క్యారెక్టర్, హీరో ప్రభాస్ క్యారెక్టర్ అంత స్కోపే లేదు అసలు. అయినా వచ్చి ఊక నిల్చోవడం, చేతులు కట్టుకోవడం అలానే ఉంటది. మళ్ళీ 4